తృతీయ నాడు చెయ్యవలసిన పని ఏమిటంటే అది అక్షయ తృతీయ. మనిషికి ఏ జన్మలో ఉన్నా కావలసింది ఏముందండి? అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే కట్టుకోవడానికి ఓ మంచి బట్ట ఉండాలి, కడుపు నిండా తినడానికి అన్నం దొరకాలి, దాహం వేసినప్పుడు శుద్ధమైన నీరు దొరకాలి. అక్షయ తృతీయ నాడు కూజ బాగా కడిగేసి, లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలకగుండ లాంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దాని చేత ఆకలి దప్పిక తిరిగి పట్టెడన్నమో స్వయం పాకమో ఇవ్వాలి. నీకు కలిగిందా అంచు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయాలి. ప్యాంటు గుడ్డలు చొక్కా గుడ్డలు నీ చెప్పను. అంచులేని బట్ట దానము చెయ్యరాదు. అవతల వారికి ఆయుర్దాయం క్షయం అవ్వాలని కోరుకున్నట్టు. అంచు కలిగిన బట్ట పెడితే వారు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకున్నట్టు. అందుకే అంచులేని బట్ట ఇయ్యరాదు. పెళ్లి కొడుకు ఇస్తున్నాం కదండి అంటే నీకు ధర్మం తెలియక ఇస్తున్నాం అంతే. వాడికి అంతకన్నా ధర్మం తెలియదు, అడుక్కు తిని వడుపుచ్చుకుంటాడు. నా కోటి ఇస్తావా, 2 జతలు ఇస్తావా, 3 జతలు ఇస్తావా, కర్మ కాలిపోయిందా? మీ నాన్న కుట్టించలేడా? అడగడం ఏంటి? నీ మామగారు అంచున్న పంచిస్తాడు కట్టుకో, నీ కోటు కావాలంటే మీ నాన్న కుట్టించిస్తాడు. వాడెందుకు? నీ బతికుండగా నీ జన్మాంతరంలో నీ కోటును కుట్టించుకోవా? ఎందుకు మామగారు ఇవ్వడం ఎందుకు? అది ఒకవేళ ఏదో మామగారు సంతోషం కొద్దీ ఇచ్చాడు, కుర్చీలో పెట్టి వేసుకో ఎల్లుడు అంటే చాలు, చేత్తో ఇవ్వక్కర్లేదు. అదే తీసుకొచ్చి పెట్టులో పెట్టి మరీ పెళ్లి పెట్టల మీద ఇప్పించుకుంటారు, ఎంత సంతోషం. కాబట్టి అంచు కలిగిన బట్ట దానం చేయాలి. ఇవి 3 నువ్వు అక్షయ తృతీయని అడిగి నీవు ఏ జీవుడిగా ఎక్కడ ఉన్నా ఏ జన్మలో నీకు వేళ పట్టున బట్ట, అన్నము, నీరు దొరుకుతాయి. చాలదా? ఇంకంతకన్నా ఏం కావాలి?